Ganga koy. Ya, oi. Uniloto. Ganga koy. Ya, oi. Uniloto. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవినీతి జోరుగా సాగుతుంది. లబ్ధిదారుల కేటాయింపులో పారదర్శకత లోపించి అర్హులకు అన్యాయం జరుగుతుంది. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇళ్లు కేటాయించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటన సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన నరసన్నపేటలో చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని నరసన్నపేట సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి గ్రామం. అయితే 8 సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి గ్రామంలోని చాలా మంది లబ్ధిదారుల పాత ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పూర్తిగా నిలమట్టం చేశారు. వాటి స్థానంలో నూతనంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తామని చెప్పారు. అప్పటి నుండి లబ్ధిదారుల ఇల్లు పూర్తిగా నిలమట్టం చేసినప్పటికీ ఇంతవరకు ఇల్లు కట్టించలేదు. మరోవైపు గ్రామానికి కేవలం 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ఇల్లు కోల్పోయిన వ్యక్తులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరగా వారికి కొందరు డబ్బులు డిమాండ్ చేస్తుండగా మరికొంతమంది మాత్రం స్పందించడం లేదు. వారికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేనప్పటికీ కూడా డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారని చెప్పి ఈరోజు ఒక్కసారిగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తరంగిణి. థాంక్యూ సునీల్. సంవత్సరాలు దాటిపోయినది. ఈ ఊర్లో అప్పటి నుంచి కూడా జెడ్పీటీసీ రామచంద్రం, ఆయన అక్రమదారులు మాజీ సర్పంచ్ భీమిరెడ్డి బాలరెడ్డి, ఇప్పుడు ప్రెసిడెంట్ సర్పంచ్ రాజిరెడ్డి, ఊర్లే ఎక్కడో ఆంధ్ర వాళ్ళు వచ్చిన వాళ్ళను లేకపోతే ఆడపిల్లలను ఎక్కడో ఇచ్చి వాళ్ళకు కూడా జాగాలు ఉండగా కూడా ఈ ఊర్లకు తీసుకొచ్చి నరసన్నపేటలో 50 నుంచి 1,50,000 రూపాయలు. నా పేరు సువాన. మా ఇల్లు మొత్తము రాత్రి పగలు వచ్చి మా మొగన్ని అద్దె ఇబ్బంది పెట్టి తెల్లందాకా వచ్చి గులగొట్టించేదాకా గులగొట్టి రోడ్ వచ్చిందల్లా నాకు ఇల్లు ఒకటే ఇల్లు ఇచ్చారు. నాకు కొడుకుండు కానిగంటి నారాయణ రెడ్డిని. అయితే సీఎం దత్తత తీసుకుని ఈ ఊరు 6 సంవత్సరాలు దాటిపోయినది. ఈ ఊర్లో అప్పటి నుంచి కూడా జెడ్పీటీసీ రామచంద్రం, ఆయన అక్రమదారులు మాజీ సర్పంచ్ భీమిరెడ్డి బాలరెడ్డి, ఇప్పుడు ప్రెసిడెంట్ సర్పంచ్ రాజిరెడ్డి, ఊర్లే ఎక్కడో ఆంధ్ర వాళ్ళు వచ్చిన వాళ్ళను లేకపోతే ఆడపిల్లలను ఎక్కడో